రియాక్ట్ అయినారు. సో అధికారులను కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ శ్రీహరి. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీతోని సీఎం మాట్లాడారు. తక్షణమే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గద్వాల జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి వాళ్ళతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం మాట్లాడారు. వాళ్ళిద్దరిని వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ బస్సుకు సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఓల్వో బస్సు కర్నూలు దగ్గర ప్రమాదానికి గురైందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా అధికారులతో కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడారు. బస్సు పూర్తిగా దగ్ధమైనట్టు తెలిసిందనే విషయాన్ని కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా అనే విషయాన్ని కూడా చెప్పారు. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అక్కడి అధికారులతో కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇంకా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయం కాసేపట్లోనే తమకు క్లారిటీ వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించి అసలు బస్సుకి సరైన ఫిట్నెస్ ఉందా, దాంతో పాటు డ్రైవర్ అప్రమత్తంగానే ఉన్నారా, డ్రైవర్ తప్పిదంతో ఈ ప్రమాదం జరిగిందా, ప్రమాదం దగ్గర